ఫ్రెండ్ కి ఫోన్ చేశా, ఏ ఫోన్ వాడుతున్నా, LG 250 అన్నాడు. అదేమిట్రా 800 CC ఏదో పెద్ద ఫోన్ ఉంది కదా, అది వాడేవాడివి కదరా అంటే, త్యాగం చేశాను అన్నాడు. ఎవరికి అన్న? మా గర్ల్ ఫ్రెండ్ కూడా. ఎందుకురా అన్న? అడిగిందని అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? మనకు అవసరమైన వాళ్ళ కోసం అది అనవసరం అని తెలిసినా అవసరంగా చేస్తాను చూసావు, దాన్నే త్యాగం అంటారు. అన్ని కోల్పోయిన వాడు మగాడి జీవితంలో మిగిలే త్యాగాలు పొందే ఆడడానికి మిగిలేది ఇళయరాజా రాగాలు. మనం అన్ని చనువుగా త్యాగం చేస్తాం, అణువు త్యాగం చేస్తాం. వాళ్ళు లాస్ట్కి చివరికి చనువుగా చలో బాయ్. మన త్యాగం నాశనం అయిపోయిందిరా. 25 సంవత్సరాలకు మనం జాబ్ తెచ్చుకుంటే 75 సంవత్సరాల జీవితం వాళ్ళ కోసం త్యాగం చేస్తాం. అంతకంటే మగాడే పడరా? ఇప్పుడు మన ఫ్రెండ్ 10 రూపాయలు అడిగామనుకో, 10 సార్లు ఆలోచిస్తాం ఇవ్వడానికి. వీడు మళ్ళీ ఇస్తాడా ఇవ్వడా అని. అదే ఒక గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అడిగితే గంట కోటి ఇస్తాం. దాన్ని ఏమంటారు? చాలా తెలిసి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. దాన్ని మనం ఫ్రెండ్షిప్ త్యాగం చేస్తాం. ఇప్పుడు గుడికి వెళ్ళి మన లవ్వర్ పాస్ అవ్వాలని మనం కొబ్బరికాయ కొడతాం, ఎందుకంటే అది పాస్ కాకపోతే మనల్ని పాస్ లో పెడుతుంది కాబట్టి. బస్సు ఎక్కామనుకో, 16 ఏళ్ల పాప ఉంది కదా అని బ్రహ్మాండంగా సీట్ పక్కన ఉందని కూర్చుంటాం. వెనక నుంచి ఒకటి కొట్టింది, హలో సీట్ ప్లీజ్ అని, లేడీస్ సీట్ అంటే 60 ఏళ్ల ముసలి కూర్చుంటుందని 16 ఏళ్ల పక్క సీట్ని త్యాగం చేస్తున్నాం. చూసావు ఎంత దరిద్రంలో మన. సినిమా థియేటర్కి వెళ్తాం, ఒకవేళ హర్రర్ సినిమాకి వెళ్ళామనుకో, వాళ్ళకి భయం వేసి ఇట్లా హక్ చేసుకున్నాం అనుకో, దాన్ని భయం అంటారు. అదే మనం హక్ చేసుకుంటే కామం అంటారు. అదేంట్రా అంటే భయాన్ని త్యాగం చేస్తున్నాం అనమాట. మనం ఒక 5-6 సంవత్సరాలు స్కెచ్ చేసి ఆ అమ్మాయిని లవ్ లో పడేసి దీన్ని చేసుకుంటే అయిపోతుంది అని ఫిక్స్ అయ్యే టైంకి లండన్ నుంచి పోటీగాడు సూట్ వేసుకొని దిగుతాడు. కథ మన జీవితం మనకి శంకనాగిస్తుంది, ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? మనకు అయినా సిగ్గు లేకుండా దాని పెళ్లికి వెళ్ళి పులిహార తినేసి వస్తుంది. దేని బట్టి అర్థమైంది నీతి ఏంటి? త్యాగం. మగాడు తరతరాల నుంచి యుగాల నుంచి ఇతిహాసాల్లో పురాణాల్లో చూసుకుంటే కనుక త్యాగమే మిగిలింది తప్పితే ప్రేమ ఎక్కడా మిగలేదా? ఐ హర్ట్. మనం మగాడు అనేవాడే త్యాగాల పుట్టరా? చప్పలు కొట్టుకొని మీకు మీరు దరిద్రులారు, ఇంకెప్పుడు బాగుపడతారు? ఇలాంటి త్యాగం అనే టాపిక్ గురించి చూసుకుంటే నాకు తెలిసిన ఒక త్యాగాల పుట్ట త్యాగరాజు. ఇది ఆడవాళ్ళు వేసుకునేది. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. అవునా, వచ్చి తీసుకెళ్ళరా? మరి నీ దగ్గర ఉంటే నాకు ఇవా, ఫ్రీగానే ఉన్నాయంట అసలు, వచ్చి తీసుకెళ్ళు. అసలు మరి నిందా ఇప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాయండి. అసలు ఏంటి అయితే తీసుకెళ్ళమంటున్నావు? ఏమన్నా మా ఫ్రెండ్ వెంకటేశ్వరకి కిడ్నీ చెడిపోయిందంట, వచ్చి తీసుకుపోమన్నా. కిడ్నీ పోతే ప్రాబ్లం కదరా? ఆల్రెడీ ఒకటి ఇచ్చిన ఏమవుతుంది, అందుకే రెండో తీస్తున్నా. చచ్చిపోతావరా అన్నా? మా నాయన ఒకే మాట చెప్పినాడు, ప్రాణం కన్నా త్యాగం మిన్న. ఏ త్యాగమైనా నేను చేయనంత వరకే. అరే రోజు నీ జీవితంలో నీ గుండెకాయ కంటే నీ కాళ్ళే ఎక్కువసేపు కొట్టుకుంటాయి కదా. అది కూడా నేను కామెడీ చేయడం కోసం చేస్తున్న త్యాగం. జస్ట్ లైక్ ఎంత గొప్ప మనసురా నీది. మనసా? అది ఎక్కడుంది? ఎప్పుడు ఒక అమ్మాయికి నేను త్యాగం చేసేసినా. నీకు లవర్ ఉందా? లవర్ ఎక్కడుందా? ఎప్పుడు ఒక అబ్బాయికి నేను త్యాగం చేసేసినా. నేను ఒక అమ్మాయికి ప్రేమలో చాలా త్యాగాలు చేశా. లాస్ట్ కి ఏమనిపిస్తుంది సార్, కారులో వచ్చే నేను ఈ రోజు కాలి నడకం అనిపిస్తా ఉండా. కారు ఎక్కడ, కాలి నడక ఎక్కడ. అందుకే ఎక్కడో ఉండే అమ్మాయిల కోసం నేను త్యాగం చేయకూడదు. నా ఇష్టంలో 10 అడుగుల దూరంలో ఒక 25-30 మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ కోసం త్యాగాలు చేయడానికి వచ్చా. ఈ రోజు 25-30 మంది అబ్బాయిలు ఉన్నారు, కళ్ళు తుడుచుకొని చూడు. నీకు అదిరిపోయే అమ్మాయిని చూపెట్టినా? చూపించు. కత్తిలాడి ఫిగర్. నాకు కత్తిలా కైపులా ఉండాలంతే. అది మధ్యలో చూడు. ఇగో ఇక్కడ కాదనా? ఫిగర్ రా అన్న. నేను ఇప్పుడు నాకు టైం లేదు, నీ త్యాగాలు చేయాలన్నా. నీ పేరు
ఉమాకు ఒక త్యాగం చేస్తున్నాను నేను. ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నా గుండెలో మోగుతుంది వీణ. నిన్ను చూస్తుంటే గుండెలో మోగుతుంది వీణ. బాహుబలి సినిమాలో విలన్ రానా. నువ్వు చాలా అందంగా ఉన్నావు అవునా? నువ్వు చాలా అందంగా ఉన్నావు అవునా? స్నేహం కోసం సినిమాలో హీరోయిన్ మేనా. ఇంకా నేను పోనా? దిస్ ఇస్ మై త్యాగం టు ద ఉమా. నీ పేరు? దివ్య. నీకోసం ప్రాణాలు ఇవ్వాలనిపిస్తుంది. ప్రస్తుతానికి ప్రాణం పక్కన పెట్టి ఒక పాటని త్యాగం చేద్దాం అనుకుంటున్నా నేను. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా. ఈ పైన గడపకు పట్టుకున్నా. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా. నీ పేరు రమ్య. రమ్యంగా ఉండవు తల్లి. మీ చెల్లి పేరు సౌమ్య. సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ ఇది. నాకే ఫస్ట్ చెప్పారు, తర్వాత సినిమాలో చెప్పారు. దేవుడు ఎదురుపడి నీకు డాడీ కావాలా రమ్య కావాలంటే మా డాడీకి రమ్య కోడలుగా రావాలని కోరుకుంటాను. ఇది త్యాగం. మళ్ళీ తీసుకోండి. మీ జీవితాల్లో ఏమైనా త్యాగాలు రిపోర్ట్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు. ఎగ్జామ్ లో నా గర్ల్ ఫ్రెండ్ పెట్టిన స్లిప్ ని నా స్లిప్ అని చెప్పి నా ఫ్యూచర్ నే త్యాగం చేశాను భయ్యా. నా ఉద్దేశంలో అయితే త్యాగం అనుకున్నాడు జీవితం నాశనం చేసుకోవడం అంటారు. నా బాయ్ ఫ్రెండ్ కోసం రోజు నిన్ను నా తిట్లు త్యాగం చేస్తాను. అంటే అంత డేంజరా బాయ్ ఫ్రెండ్? బై ఛాన్స్ అలా దొరికాడు, ఏం చేస్తాం, అడ్జస్ట్ అవ్వడమే. ఫస్ట్ బానే ఉండేవాడు, నువ్వు దొరికిందో తెల్లదారాడు. పక్కింటి అంకుల్ ఆంటీని ఎప్పుడు త్యాగం చేస్తున్నాను వెయిట్ చేసినాను. నీకు సమరాన్ని త్యాగం చేయాలి ఫస్ట్. నా గర్ల్ ఫ్రెండ్ నాకు షేక్ అని త్యాగం చేసి హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది భయ్యా. అది వాళ్ళకున్న అలవాటు. దాని త్యాగం ఎక్కడుంది? నీకు అర్థం కాని పాయింట్ ఒకటి ఉంది. నువ్వే నీ గర్ల్ ఫ్రెండ్ వేరే వాడి కోసం త్యాగం చేసావు. నువ్వే త్యాగశీలుడివి. సర్వం త్యాగం చేసి సంకనాకి పోయేవాడే మొగాడన్నా. కానీ నీకు ఒక విషయం తెలుసా, ప్రపంచంలో ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ చేస్తేనే మాటలు బయట. ఇట్టిట్టంటే ఏంట్రా? నేల నాకు ఇచ్చేసిందా? సర్వేంద్రియానాం గంటా ప్రధానం. నా బాయ్ ఫ్రెండ్ నాకు కొనిచ్చిన ఫోన్ వాడికే త్యాగం చేసి నేను కొత్త ఫోన్ కొనుక్కున్నా. లేస్తావే నువ్వు అక్కడ కూర్చో. పూజ గణపతి ఎంత ఇంపార్టెంటో ఈ షోకి నువ్వు అంత ఇంపార్టెంట్. నీ పేరేంటి? సాయి తేజ. ఈ రోజు నుంచి వీడి పేరు మారుద్దాం, త్యాగ గణపతి. వెరీ గుడ్. ఇంకెవరున్నారు? నా ఫ్రెండ్ రోడ్ మీద ఖాళీగా తిరుగుతున్నానని నా గర్ల్ ఫ్రెండ్ త్యాగం చేసిన నాన్న. కాదా, నిజం చెప్పు, త్యాగం చేసావా వదిలించుకున్నావా? దేవుడికే తెలియాలన్నది. చెంటన్న షోకి రావాలని మా కాలేజ్ ని త్యాగం చేసి. మీ అందరు మాటలు వింటుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయిరా, కానీ తుడుచుకోవాలంటే. అమ్మాయిలు మీరు మీ జీవితాల్లో ఇంకేం త్యాగం చేయలేదా? మమ్మీ ఊరికెళ్ళి డాడీ కోసం త్యాగం చేసింది. మమ్మీ ఊరికెళ్ళి డాడీ కోసం త్యాగం చేసిందా? వీళ్ళ మమ్మీ ఊరెళ్ళంగానే వీళ్ళ నాన్న ఫుల్ పండగ చేసుకుంటాడు. కాలేజీకి ఎప్పుడు వెళ్తుందా అని వెయిటింగ్. అప్పటి వరకు అమ్మా టిఫిన్ చేసావా? ఉండే నాన్న చేసి పెడతా. కరెక్ట్ డాడీ, నేను కాలేజీకి వెళ్తున్నా, జాగ్రత్త తల్లి. అది బయటికి వెళ్ళిపోవడం ఆలస్యం. గేట్ పబ్లిక్ లో కనబడేటట్టు గేట్ ఇట్లా వేస్తాడు, ఇలా తిరుగుతాడు. ఇంట్లోకి వచ్చి డోర్ మీ అందరి కోసం నేను లాస్ట్ ఒక పదం చెప్పి త్యాగం చేస్తా. ఆడవాళ్ళు మన కోసం ఏది త్యాగం చేయరు, ఒక్కటి తప్ప. అదేంటంటే త్యాగం చేశాము అనే అబద్ధాన్ని త్యాగం చేస్తారు. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా కమెంట్.
ఫస్ట్ ఫోటో ప్లీజ్. హార్స్ పవర్. ఏమి రా గణపతి. గుర్రం ఆశకి హద్దు లేదు, పాపకి సిగ్గు లేదు. వయసు అయిపోయిన వయసులో ఉన్న గుర్రం. అందరూ అమ్మాయిని గుర్రం చూస్తారు కానీ వెనకాల గుర్రం ఏం చేస్తాం చూసలేరా అన్న. నీకు బాగా వెనక కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనుకుంటా. జీవితంలో ముందుకు రావడం నేర్చుకో. కోరికలే గుర్రం అయితే అలాగే ఉంటుందేమో. ఫస్ట్ టైం అన్న ఎందుకు ఆ గుర్రం పుట్టలే అని బాగా ఫీల్ అవుతున్నా. ఏం చెప్పాలనుకున్నావు? ఫస్ట్ టైం అన్న ఫీల్ అవుతున్నా గుర్రం ఇలా ఎందుకు పుట్టలేదని. గుర్రం ఆ అమ్మాయిలా పుట్టలేదనా, నువ్వు గుర్రంలా పుట్టలేదనా? నేను ఆ గుర్రంలో ఎందుకు పుట్టలేదని. చాక్లెట్ కోసం కమెంట్ చెప్పావు కానీరా, చెప్పిన దానిలో లాజిక్ మర్చిపోయావు. నువ్వు ఆ గుర్రంలా పుట్టింటే వెనక గుర్రం నేను ఏం చేస్తుంది? లేని మగుడు వద్దు, ఉన్న గుర్రం ముద్దు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఎంతసేపు పెట్టుకుంటారా? కిందకు వస్తే మేము కూడా పెట్టుకుంటాం కదా. అక్కడ ఇద్దరు ఒక పని మీద ఉన్నారు కానీ ఇంకోటి రెండు పనులు చేస్తున్నాడు. కిందనవాడు ఇంకో అమ్మాయిని చూస్తూ నించున్నాడు. కిందనవాడు అటు పైన పట్టుకుని కింద ఇంకో అమ్మాయిని చూస్తూ. ఇటు లెఫ్ట్ వాడు కదా, ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ అవుతుంది. కానీ మాకు కనబడలేదు, నీకెలా కనబడిందిరా అమ్మాయి? నాకు స్పెట్స్ ఉన్నాయి కదా. నువ్వెంతసేపు చూస్తారా? మాకు కూడా ఛాన్స్ ఇరా అని అడుగు. వాడిని ఎవడరా పైన కూర్చోబెట్టి నువ్వు కిందకి రా, కిందకి రా. ఫోన్ ఒక పని చేయి, వాడి ఒళ్ళో కూర్చో. మొగోళ్ళు పిచ్చోళ్ళు అన్న, అమ్మాయి ఎక్కడ రమ్మన్నా నరకం కూడా వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి పాస్వర్డ్ తెలిసిన వైఫై లాంటిది, ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. పాప వస్తుంది అనుకున్నా కానీ ఆంటీ వచ్చింది. అదే పాప చెప్తుంది అనుకుంటే ఆంటీ చెప్పింది. ఎప్పుడు వచ్చాను అనేది కాదన్న, ముద్దు పెట్టారా లేదా? నీకు ఎట్లా తెలుసు? ఫోటోలో కనిపిస్తుంది. జనరల్ గా ఇక్కడ ఉన్న కొంతమంది కళ్ళకు కళ్ళద్దాలు ఉన్నాయి, నీ కళ్ళకు మాత్రం టెలిస్కోపులు ఉన్నాయి. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అలా కొంగోడమే కాదని వంగ పెట్టడం కూడా తెలుసు వాళ్ళకు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, ఓట్టుడు ఓట్ నొట్టుడు. వీధిలో కుక్కలు తిరగడం మానేసి ఇంట్లో తిరుగుతున్నాయి కుక్కలు. ఎవరు ఏమనుకోకండి రా, మనం నిజాన్ని ఒప్పుకున్నందుకు చాక్లెట్ ఇచ్చేద్దాం. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, చంటి సింగిల్ గా వస్తాయి. చెందన్న కోసం ఆకృతంగా వెయిట్ చేస్తున్నారు. మగాడి జీవితంతో ఆడుకోవడంలో కూడా అమ్మాయిలకు ఐక్యమత్యమే. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మేము హ్యాండ్ ఇస్తాం కానీ షేక్ హ్యాండ్ ఇవ్వము. నిజాన్ని అబ్బా, నిజం నిప్పు లాంటిది. తప్పు చేశాను నొప్పేసుకుంటే శత్రువుని సైతం క్షమించే మనస్తత్వం రా నాది. అలాంటి ఆ పిల్లని క్షమించలేనా? వాడి దగ్గర కలెక్షన్ బాగుంది, అడుక్కునే వాడేంటి అయితే ఏంటి, ఎవడైతే ఏంటి. నీకెలా తెలుసు వాడి దగ్గర కలెక్షన్ బాగుందని? అక్కడ కనిపిస్తుంది ఫోటోలో. వాడి ముందు ఏముంది, ఎవరెవరో పడేసిన ప్యాకెట్ బాటిల్ ఉన్నాయి. అదే ఏదో కలెక్షన్ కదా. అవి కూడా వదలరా? ఏది వదలం. వాడి ప్లేట్ లో ఉన్న కలెక్షన్ కూడా నువ్వు స్కాన్ చేస్తున్నావు అంటే ఏ మాతే ఫ్రాపం నది నీకు చేస్తుంది సలాం. నీకు దండం పెట్టా, అడిగి తినేవాడిని ప్రేమించి వదలకండి అమ్మా. వస్తే కింద పాయింట్ వేసుకొని రావే, చూడలేకపోతున్నాం.
కలర్ టీవీలు వచ్చాక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఎందుకు చూస్తాం? వాడి పరిస్థితి కూడా నాకు అలాగే కనిపిస్తుంది. వీడి జాతకాలు చెప్పేవాడు అనుకుంటా. వీడి జాతకాలు మా చేతుల్లో ఉన్నాయి, మా జాతకాలు వీడేం చెప్తాడు? ఎందుకు అలా నిర్భయంగా ఒప్పేసుకుంటున్నారు అన్ని నిజాలని? అంటే మీరు ఉన్నారు కదా. నా మీద వేసారా కన్ను? వద్దు తల్లి. వాళ్ళు ఆడుకోవడానికి అడుక్కునేవాడు కూడా పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. దానికి విశ్వాసం ఉంది, మాకు లేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అమ్మాయిలకి బిస్కెట్లు వేస్తాం, కుక్కలకి బిస్కెట్లు వేస్తాం, రెండుకి తేడా లేదు కదా. అమ్మాయిలు ఆడుకునేది అబ్బాయిని, ఆడుకునేది కుక్క పిల్లలతోని. రెండు కుక్కల్లా సమానంగా చూస్తారు కదరా. జూలీ అనగానే ఎక్కడున్నారు అనగానే మనం బండి వేసుకుని వెళ్ళిపోతాం. అవి ఆడమ్మగా తేడా లేకుండా కరుస్తాయి, మేము మగాలను మాత్రమే కరుస్తాం. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నిన్నటి వరకు రక్తం తాగేసి ఇప్పుడు రక్త సంబంధం అంటారు ఏంటన్నా వీళ్ళు. వాళ్ళ చేతులు అద్భుతాన్ని చేశా అన్న. స్వాతి కిరణం సినిమాలో కమలాసన్ కూడా రాలేదురా ఇన్ని కష్టాలు నీకు వచ్చినాయి. ఏటీఎం ఫుల్ ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడి ఏటీఎం నిల్లయ్యాక విలువలు మాట్లాడుతున్నారు భయ్య. కానీ భలే ఉన్నావురా, హ్యాంగర్ కి షర్ట్ తగిలిచ్చినట్టు. వ్యాలంటైన్స్ డే రా, తప్పదు, దొరికితే బొక్కలో పడేస్తారు. అమ్మాయి మీరు దొరకకుండా ఉండడానికి పాపం పసి హృదయాల్ని నలిపేస్తారా మీరు? సరే అరే, ఇప్పటికైనా తెలుసుకుంటారా అమ్మాయిల బుద్ధులు ఎలా ఉంటాయో. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు అంటే అవసరం ఉన్నంతసేపు హౌ ఆర్ యూ అంటారు, అవసరం లేని తర్వాత హూ ఆర్ యూ అంటారు. నా దగ్గర 4 డైరీ సిల్క్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు కొట్టి నా దగ్గర ఉన్న చాక్లెట్లు మీకు ఇవ్వాలి అనుకుంటే నువ్వు వచ్చి డాన్స్ చేస్తే నీకు చాక్లెట్ ఇస్తారా? ఓ పని చేయండి రా, నువ్వు రారా. టీవీ స్క్రీన్ చరిత్రలోనే ఇద్దరు యువ ధృవతారలు ఒకేసారి నాట్యం చేస్తున్నారు. చెయ్యి చలో 1 2 3 ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾಂಡೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾಂಡೆ మంగళ్యం తంతున మద్దాలే చదవన ఊడల్లే మారన పురిపాలే పెంచన ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా. మీరిద్దరు రేర్ పీసెస్ రా. సిగ్గుందా నీకు? వాడినంటే ఏదో ట్రై చేస్తే అర్థం పడతాం ఉంది. రోహిత పాట పాడతావా? ఓకే చలో 1 2 3. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో మాట్లాడి భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడి రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోనా అరవిచ్చే నవ్వుల్లోనా నచ్చే వీలల్లోనా మరుమల్లెల వాన. Thank you so much. That was beautiful voice.
ఓకే, మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ. లెట్స్ వెల్కమ్ నందకిషోర్ అండ్ హరితేజ. చిన్నదాని చెయ్యబట్టు నన్ను నెల దాచి పెట్టు పోతులోడా. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు ఊరు కాస్త ఊరేటట్టు రబే 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 రంగుల రబ్బట్టు రక్కు రక్కు ఇస్తా నీకు తరుపు కట్టు. మీకు వెల్కమ్ వెల్కమ్ నా షో నా ఇష్టం. కానీ ఈ డాన్స్ ప్రాసెస్ లో మీ ఇద్దరు కాంబినేషన్ అల్టిమేట్ అని ఆయన చెప్పన్నారు. ఏంట్రా ఏమన్నా హలో అనేది హాయ్ అని అయిపోయింది. కాదు కాదు ఇంకేదో జరిగింది. హాయ్ నో నో వాట్ ఇస్ దిస్? నో ఎన్ఓ నో. ఎస్ ఓఎన్ ఆన్. జనరల్ గా నా షోకి వచ్చిన సెలబ్రిటీస్ తోటి నేను ఒక సిగ్నేచర్ చేయించుకునే అలవాటు ఉంది. మీకు సిగ్నేచర్ వచ్చు కదా? నేర్చుకున్నా. మీకు వచ్చుగా సిగ్నేచర్. వైట్ పేపర్ తీసుకుని రా. వైట్ పేపర్ పెన్ను తీసుకొస్తే ఇలా ఆస్తులు రాయించుకుంది. ఓ ఖాళీ పేపర్ మీద సిగ్నేచరా? నో. ఏ చెప్పండి. మన ఉండేదే మాకు కొంచెం ఉంది బతకడానికి, అది కూడా నువ్వు రాయిపించుకుంటే ఏం చేయాలా? మాకంటున్నావేంట, కలుపుకుంటున్నావేంట నువ్వు? ఏమైంది? నా మాకు కాదు నాకు. చిచ్చి అన్న తర్వాత కూడా ఎందుకు రాని బతుకుపోతారు. నరం లేని నాలిక నిన్ను ఎలుకొమ్మని పంపున్నాయి. రథం లేని గుర్రం లాగా బతుకే చతికిలబడిపోయి నీ పోస్టరు అడ్డంగా చింపేశాననుకున్నా. గుండెల్లో నీరే సినిమా ఆడుతున్నదే. స్విచ్ చేస్తే ఎలిగేదా, ఉఫ్ అంటే ఆరేదా. ఊపిరిలో మంటల్లే నీ ప్రేమే ఉన్నదే. సిగ్నేచర్ చేసే అలవాటు ఏంటి అంటే వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఒకసారి చేసి చూపిస్తారు. మీరు ఎలా చేయాలో చూసి నేర్చుకొని మళ్ళీ చేయండి. 1 2 3 అది ఓకే. చలో 1 2 3 కానీ ఇన్ని ఎపిసోడ్స్ లో నువ్వు చేసినట్టుగా ఏ ఆర్టిస్ట్ చేయలేదు, ఏ సెలబ్రిటీ చేయలేదు. అంటే వాళ్ళు పాపం ఇనిషియల్ గా సిగ్గు మొహమాటం అలాంటివి ఉండి చేయకపోయి ఉంటారు. నాకు అది లేదు కదా. ముద్దు పెట్టు కదా. గేమ్ ఎలా ఉంటుందంటే నేను ఒక హీరో పేరు చెప్తాను, మీరు ఆ హీరోకి సంబంధించిన పాటలు పాడాలి. ఓకే రెడీ కదా? కాకపోతే స్టార్ట్ చేసే ముందు చిన్న ట్విస్ట్ ఏంటంటే ప్రతి పాటకు ఒక చాక్లెట్ పెరుగుతూ ఉంటుంది. మీకు ఏ పక్కడో అబ్బి చాక్లెట్ మింగకూడదు, కక్కకూడదు, జస్ట్ చప్పరిస్తూ ఉండాలి. నేను చెప్పిన హీరో ఆ హీరోకి సంబంధించిన పాట పాడుతుంది. ఓకే ఓకే. మీకు ఇచ్చే ఫస్ట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. మీకు అబ్బని తీయని దెబ్బ అమ్మగా ఉంది రోయబ్బా. అమ్మని నున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే సిగ్గా. కొయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. ఏంటి ఏదో సైగ చేశారు ఏంటండి మీరు? ఎందుకు భయపడతారో? సాంగ్ రానప్పుడు ఆర్పి మొహం చూస్తే ఆటోమేటిక్ గా వస్తుంది అన్నాను. దానికి నేనేదో కానీ నేను నీకు సపోర్ట్ చేస్తాను రా. ఒక పసి హృదయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావా? పా అంటే పాపిష్టి పాపిష్టి. అరే ఓకే మా సారీ. ఏ సారీ. ఓకే ఐమ్ సో సారీ. లెట్స్ గో లెట్స్ గో. ఓకే సమంత ఫాటా ఫాటా ప్లీజ్. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీదే కదా నేస్తం. నా ప్రపంచం పొడవు మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగుదే 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 రంగుదే. ఓకే చాక్లెట్ రెడీ. ప్రభాస్ ఏ వచ్చి బీ పై వాలే వచ్చి డీ పై వాలిందో
1 వచ్చి 2 పై పోలే, 2 వచ్చి 3 పై పోలే, ఆ వచ్చి ఆ పై పోలిందో. రెడీ ఓకే. శృతి హాసన్. నీ జతగా నేనుండాలి, నీ ఎదలోనే నిండాలి, నీ కలగా నేనే మారాలి, నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టానని పెంచి నీ దాకా నన్ను రప్పించావే. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నిగ్గదు. నేను కూడా ఒకప్పుడు నాన్న అవుతాలేవా. మీకు వచ్చే హీరోయిన్ కాజల్. తెలుగు కాజల్. తెలుగు కాజల్. ధీర ధీర చేరరాదరోర మనసందుకోదరా అసమాన సాహసాల చూడరాదు నిద్దురా. చాక్లెట్. మళ్ళీ ఎన్టీ రామారావు పెద్ద ఆయన. ఆరేసుకో బోడి పారే హరి 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి, నాకు ఉడికెత్తిపోతోంది చలి 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 చలి. ఆరేసుకో బోడి పారేసుకున్నాను హరి 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 హరి. మెగాస్టార్ చిరంజీవి గారు. బానొచ్చనంటే వరదొస్తది, వరదొచ్చనంటే బలపోస్తది, డుమ్ డుమ్ డిగాడిగా ఎదలో ఎదోసెగా రానే వచ్చానుగా చూసే ఎగాదిగా, కసు మందోయ్ కనకాంబరం గొల్లు మందోయ్ చీనాంబరం. సూపర్ సూపర్. చాలండి. ఏమండి ఏమండి ఓడిపోయారా? ప్రాణం పోయిన ఓడిపోకుండా. పవన్ కళ్యాణ్ గారు. కాటమరాయుడా కదరి, కాటమరాయుడా కదరి నరసింహుడా, పెట్టైన ఎట్టకాడ నన్నే నమ్మిందిరా, ఎట్టైన ఎట్టకాడ నన్నే నమ్మిందిరా, పేట్రాయి స్వామి దేవుడా, పేట్రాయి స్వామి దేవుడా. అనుష్క. కాటుక్క కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, టుగ్గ నడుమను చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగ్గ సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుంది, నేరుగా ఇంతందాన్ని చూసానా అనిపిస్తుంది, నా మనసే నీకే నుంచిందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. ఆర్ నారాయణమూర్తి. ఎర్ర జెండ నీయలో, ఎర్ర జెండ నీయలో, ఎర్రనిది జెండ నీయలో, ఎర్ర జెండ నీయలో, ఎర్రనియలో, తూర్పు దిక్కు ఎన్నియలో, సూర్యుడు పొడిచిండ ఎర్ర జెండ నీయలో, ఎర్రనిది జెండ నీయలో. రెడీ రెడీ. భానుమతి గారి పాటలు. శ్రీ సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ చూసుకో కపిలంగా. ఏమిటది? అమ్మమ్మ గుణపాలు. గుణపాల అందించలేనా సరిగ్గా అందివయ్యా బాబు. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మేలుకో. అమ్మమ్మ అమ్మమ్మ గుణ అమ్మమ్మ. ఓకే దట్ వాస్ సూపర్ ఆసమ్ అల్టిమేట్. బాగున్నాయి చాక్లెట్లు. నీ జీవితంలో ఇన్ని చాక్లెట్లు ఎప్పుడైనా నోట్లు వేసుకున్నావా? మనకు అలవాటేగా, అందుకే మనం గెలిచాం. కాదా? మనం గెలిచామంటున్నా.
మనం మనం గెలిచామంటున్నా, అతనితో కాదు. అతను ఎలాగైనా ఓడిపోయాడు. అది అది చూసుకో. నిన్ను గెలిపించడం కోసం అతని జీవితాన్ని, అతని సక్సెస్ ని త్యాగం చేశాడమ్మా. అటు కెమెరాకి చూసి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ టు నందకిషోర్ ఫర్ మై సక్సెస్ అని చెప్పు. రెడీ 1 2 3. థ్యాంక్ యూ, నేను నా కష్టంతో గెలిచినాను. జై పవన్ కళ్యాణ్. జై పవన్. అంటే ఇప్పుడు నేను ఓడిపోయానా? నేను అన్నా ఏమన్నా అంటే గజ్జికి లేని దొరికితే జాలిం లోషన్ కనుక్కుంటాను. మేము అన్నావా? ఆయన చెయ్యి మాత్రం తీసుకుని ఒలింపిక్ జ్యోతిలా పైకెత్తారు. బాగా పొరుగ్గా అన్నాడు, చేయలేపితే ఇంకా పొరుగవుతాడని చెప్పాను. మన నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్ నా ఇష్టం. రూల్స్ ఏంటంటే మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. మీరు చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. మీరు మీ పేరు చెప్పకుండా ఎవరు ఎక్కువసేపు ఎవరిని ఆడుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? శ్రీనివాస్ రెడ్డి గారు, మన గీతాంజలి హీరో. ఓకే, లెట్స్ కాల్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ టోన్ కాపీ చేయడానికి స్టార్ మరియు 9 నొక్కండి. హలో హలో, నమస్తే అండి. మీరు శ్రీనివాస్ రెడ్డి గారే కదండి? అవునండి. నేను గీతాంజలి సినిమా చూసి మీకు బాగా ఫ్యాన్ అయిపోయానండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూసారు? ఎన్నిసార్లు చూసారు? ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారండి? మీరెవరో చెప్తున్నా సార్. అంటే ఎవరో తెలియకుండా ఇంత దూరం మాట్లాడారు కదా, ఇంకాస్త దూరం కూడా మాట్లాడొచ్చుగా. మీరు ఎంత దూరం మాట్లాడా, మీరు ఫోన్ చేసి ఎంతసేపు ఇప్పుడే కదా. సరే, ఇప్పుడు మీరు ఇంతకీ ఏమంటారు? మొత్తం మీరే అంటారు. మీరు అంటే నేను మీ ఫ్యాన్ అని చెప్పాను కదా, దానికి మీరు కొంచెం స్పందిస్తే బాగుంటుందండి. చాలా థ్యాంక్స్ అండి, మీ అభిమానానికి కృతజ్ఞతలు. సినిమా చూసినందుకు చాలా థ్యాంక్స్. అలా కూడా మీరు చాలా బాగా చేశారండి. అదేంటో మీరు ఫ్రేమ్ మీద కనిపిస్తే చాలు, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎవరు చెప్పండి, మాట్లాడండి, ఎక్కువ చేయకండి. ఎక్కువ చేయకుండా మీరు ఎవరో చెప్పండి. నేను అడిగిన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పట్లేదు. చూసారా మీరు? అన్ని మీరే, మీ వైపు నుంచి. మీరెవరు అంటే దానికి మాత్రం ఆన్సర్ చెప్పండి. అంటే నేను మీకు తెలిసిందని అయితే ఖచ్చితంగా కాదు. అభిమాని అంటే మీకు చాలా మంది ఉంటారు కదా, సో నా గురించి మళ్ళీ ఏం చెప్తానండి. మీ వాయిస్ చాలా బాగుందండి. చూసారా, కొంచెం సేపు మాట్లాడితేనే మీరు దారిలోకి వచ్చారు. దారిలోకి రాలేదు నేను, మీరే దారిలోకి వచ్చాను అనుకుంటున్నారేమో కానీ. మరి నా వాయిస్ బాగుందని తెలియని మనిషితో అలా ఎలా చెప్పేస్తారండి మీరు? కాంప్లిమెంట్ అండి, వాయిస్ బాగుంది కాబట్టి బాగుందని చెప్పా. మా యాక్టింగ్ బాగుంది, సినిమా బాగుందని చెప్పలే మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేంటండి విశేషాలు? ఏమున్నాయి, హైదరాబాద్ లో హై అలర్ట్, బాంబులు పెట్టారంట, జాగ్రత్తగా ఉండమంటున్నారు. ప్రో కబడ్డీ లీగ్ జరుగుతుంది. నా అండ మీకున్నన్ని రోజులు మీరు జాగ్రత్తగానే ఉంటారండి, నో టెన్షన్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పాను కదండి, అభిమాని అని. ఎన్నిసార్లు చెప్పాలండి? ఎవరో తెలిసిన అభిమాని. అదే సుష్మిత. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. సరే అయితే ప్రియాంక. అయితే 4-5 ఆప్షన్లు ఇచ్చారు మీరే. ఒక క్వశ్చన్ అడిగి 4-5 ఆన్సర్లు ఇచ్చినట్టు ఇంకో 2 పేర్లు చెప్పండి. అసలు పేరు సుష్మిత, కానీ మీరు ప్రేమగా ప్రియాంక అని పిలుస్తారు కదా. ఏమండి, నాకు ప్రియాంక అనే ఫ్రెండ్, సుష్మిత అనే ఫ్రెండ్ లేరు. నా వాయిస్ ఏంటి నాకు ఎవరు రివర్బ్ అవుతుంది ఏంటంటే స్పీకర్ లో పెట్టి మాట్లాడుతున్నారు. అవునండి, అంటే నా ఫోన్ పని చేయట్లేదు, స్పీకర్ మాత్రమే పనిచేస్తుంది, అందుకని. మీరే మంచి స్పీకర్ లాగా ఉన్నారా? అంటే ఇంతసేపు మాట్లాడాను కదా, మీకైనా వాయిస్ బాగా తెలిసిన వాయిస్ లాగా ఉంది, అందుకని అడుగుతున్నాను. మరి కొంచెం ఆలోచించచ్చు కదండి. ఏదైనా క్లూలు ఇవ్వండి. ఒక్క నిమిషం అండి, నాకు క్లూ ఇస్తారు ఇక్కడ. మెసేజ్ పంపిస్తా క్లూ. ఏమండి, ఇంకా కూడా అర్థం కాలేదా మీకు నేనెవరో? పక్కన ఆయన హలో చెప్పమానండి మళ్ళీ వస్తారు. నా పక్కన ఏలియన్స్ ఉన్నారండి, ఏలియన్స్. నా పక్కన ఏలియనే ఉన్నారు. సరే అండి, థ్యాంక్ యూ. మీరు ఎవరు ఆడుకుంటున్నారు నన్ను? సరే ఉంటా. చెప్పండి. ఒకసారి నా పేరు చెప్పేయచ్చు కదండి. పోనీ నేను క్లూ ఇవ్వనా? ఇవ్వండి. ఒక క్లూ ఇస్తాను. ఆ క్లూ ఏంటంటే హలో హలో హరితేజ అని చెప్పద్దు. హలో మంగమ్మ. ఏంటి రెడ్డి గారు ఇంతసేపు గుర్తుపట్టడానికి? ఏంటి గేమ్ లో ఉన్నారా? అవును.
లైవ్ లో ఉన్నా రికార్డింగ్ లో కాదు మంచిగా మాట్లాడచ్చు. వీళ్ళే నాకు చెప్పారండి కనుక్కోమని చెప్పాలి, ఎంతసేపు ఏడిపిస్తే అంత ఎక్కువ మార్కులు అని. నేను అందుకే మిమ్మల్ని అంతసేపు ఏడిపించా. మరి ముందు చెప్తే ఇంకోసేపు ఆగేవాడిని కదా, నాకు తెలియదు. సిననా ఇంకో 2 మార్కులు ఎక్కువ అన్న ఇచ్చేస్తానా, ఎందుకంటే నేను నీకు చెప్పలేదుగా అమ్మాయి హరితేజ, నువ్వు గుర్తుపట్టలేదుగా. నువ్వు చెప్పిన తర్వాత కూడా గుర్తుపట్టలే. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే అన్నయ్య, థ్యాంక్ యూ. మీరెవరికి ఫోన్ చేద్దాం అనుకున్నారు? నేను విశ్వ. కిల్బిల్ విశ్వ. కిల్బిల్ విశ్వ. లెట్స్ కాల్ ఖండర విశ్వ. ఈ ట్యూన్ ని కాపీ చేయడం కోసం స్టార్ మరియు 9 నొక్కండి. ఛార్జీలు వర్తిస్తాయి. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి భూమి తాకినట్టుంది. హలో అన్నా, నమస్తే అన్న. సారీ, నమస్తే బావా. నమస్తే బావా. బావా ఎవరు బ్రదర్? బావా ఏమనుకోకు బావా, ఎందుకంటే నేను మా సిస్టర్ కి నువ్వంటే చాలా ఇష్టం బావా. అంటే నేను ఎందుకు అంటానంటే మా సిస్టర్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తను ఏంటంటే నువ్వంటే చాలా ఇష్టం బావా. ఇది ఒక్క నిమిషం, మీ సిస్టర్ కి ప్రాబ్లం ఉంటే నేనేం చేయాలి? అంటే నాకు ఏడుపు వస్తుంది బావా, నేను కంట్రోల్ చేసుకున్నా. హలో బాస్. బాస్ హలో, ఒక్క నిమిషం ఏమనుకోవద్దు విశ్వ గారు. నేను మా సిస్టర్కి మీరంటే చాలా ఇష్టం. మీరు కిల్బిల్ విశ్వ కదా, మీ కండలు చూసి ఇది అయిపోయింది. నీ సిస్టర్ కి ఇష్టం? అరే ప్లీజ్ తప్పు పట్టద్దు. చాలా తనకి చాలా ఇష్టం. మీరు ఓకే అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను నేను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక ఆడపిల్ల గురించి నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. ఇట్లాంటి ఎవడో ఫోన్ చేసి ఏదో చేస్తున్నట్టు ఇదంతా. కాదు కావాలంటే ఆ పిల్లకి నేను చెప్తాను నీ ఉడ్బీకి. ఏంది భయ్యా నువ్వు చెప్పేదేంది బాస్, నాకు అర్థం కాదు. కాదబ్బా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. ఒక ఆడపిల్ల ఎంత నీ మీద ప్రేమ, ఎంత పాపం ప్రాణం పోసుకుంటూ చచ్చిపోతుంది కోసం ప్లీజ్. హలో 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 బాబు, ఏమనుకోకు దయచేసి. ఇల్లు ఎక్కడ చెప్తే నేను అక్కడికి తీసుకొచ్చేస్తాను మా చెల్లిని. ఇద్దరు కలిసి తీసుకొస్తా. ఒక ఆడపిల్ల ప్లీజ్ ప్లీజ్. హలో హలో పెట్టదు, ఫోన్ పెట్టదు దయచేసి. ఒక్కసారి నా మాటలు ఏ మాటకి ఆ మాట చెప్పుకుందాం. ఎవరు జెన్యున్ గా గెలిచారు మీరే డిక్లేర్ చేయండి అబ్బా. తను నేను కదా. ప్రపంచం అంతా ఒక వైపు చూపిస్తే నువ్వు ఒక్కడే ఒక వైపు చూపిస్తావు తెలిసేది. ఏ వైపు చూపించామనేది కాదన్నయ్యా. చూపించారా లేదా అది, కానీ చూపించే చోట ఉందా లేదా అది కూడా ఇంపార్టెంట్. సరే ఓ పని చేద్దాం. ఇప్పుడు జనరల్ గా 1000 కి ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పు, ఎవరు గెలిచారో నేను చెప్తా. 1000 కి ఎన్ని సున్నాలు ఉంటాయి? ఫ్రీ. ఇతనే గెలిచాడు. 1000 లో THO ఒకటే సున్నా ఉంటది. మళ్ళీ 1 2. ఓకే, సో మొత్తానికి నా ప్రాంక్ నా ఇష్టం రౌండ్ కూడా అదిరిపెట్టేది ఆడారు. టైం ప్రకారం నువ్వు ఎక్కువసేపు ఆడుకున్నావు. ఓకే, నువ్వే విన్నర్ పో. ఎక్కడికి పోవాలి అంటే గెలిచావని. అంతానే గెలిచిందబ్బా, చప్పట్లు కొట్టండి. ఓకే, గెలిపించినందుకు ఈయనకోసారి చప్పట్లు కొట్టండి. హలో, నువ్వు గెలిచావు. ఆయన ఏంటి గెలిపించేది? లేకపోతే నువ్వు ఎట్లా గెలుస్తావు? మీరేంటి నన్ను గెలిపించేది? లేకపోతే నువ్వు ఎట్లా గెలుస్తావు చెప్పు. యాక్చువల్ గా మీరు గెలిచారు, వదిలే తనే గెలిచాడు. ఎందుకు లేనిపోయింది? నిన్ను నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా, నిర్భయంగా ప్రేమించే వాడు కూడా అతనే గెలిచాడని చెప్పిన తర్వాత ఇంకెందుకు ఇంకా అని నేను అన్ను. ఎందుకంటే నువ్వే గెలిచావు. మనం లాస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. రౌండ్ పేరు నా ఆట నా ఇష్టం. నేను ఒక అబ్బాయిని పిలుస్తాను, నేను ఒక అమ్మాయిని పిలుస్తాను. మీ ఇద్దరు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేసి 2 లవ్ లెటర్స్ రాయిపోయండి వాళ్ళతో. ఏంటది? లవ్ లెటర్స్, ప్రేమ లేఖ వాళ్ళతో రాయించాలి. అంటే నీకు రాదు, బట్ అయినా ట్రై చేయి. నేను ఎప్పుడు రాయలేదు, అందుకే చెప్పా కదా. చాలా వచ్చాయి కదా, అవి చదువుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది. బా ఏం బ్రెయిన్ భయ్యా అసలు. నేను మీకు సపోర్ట్ గా ఒక అమ్మాయిని పిలుస్తాను, మీరు అమ్మాయికి సపోర్ట్ చేసి లవ్ లెటర్ రాయిపోయాలి. సేమ్ టు యూ. ఓకే, రోహిత అండ్ హ్యారీ పాటర్. సాత్విక్. మీ ఇద్దరికి కరెక్ట్ గా 1 minute టైం ఇస్తా. తక్కువ రాశారు. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్.
జనరల్ గా అయితే నువ్వు గెలిచేవాడివే. ఎక్స్క్యూజ్ మీ, నేను ఏమన్నాను? లెటర్ చదివి మాట్లాడండి. రక్తంతో రాయిపించా. నువ్వు అసలు బ్లడ్ ఎందుకు ఇచ్చావు? నా పర్మిషన్ లేకుండా బ్లడ్ ఎందుకు ఇచ్చావు? నా పరిస్థితి బాగాలేదు. యాక్చువల్ గా తనకి ఎవరో లవ్ లెటర్ రాశారు, రక్తంతో అనుకుంది. రక్తం కాదే, జామ్ అది. వీళ్ళు కూడా బ్రెడ్ తెచ్చుకొని నా ప్రియమైన హరితేజ అనగానే తర్వాత నీ ప్రేమ కోసం. హలో హలో, డోంట్ ఇన్సల్ట్ దట్ బాయ్స్. చాలా ప్రేమతో రాశారు నాకు. బాయ్స్ సో మెనీ బాయ్స్. ఒకడు కాదు. లవ్ లెటర్లు ఏముందండి, ఫ్రీగా తీసుకుంటానే ఉండొచ్చు. లేదు ఒక్కొక్కళ్ళకి. రాసేటోళ్ళకి లేని సిగ్గు చదువుకునేటోళ్ళకి ఎందుకమ్మా? వాళ్ళకే ఒక్కడికి టేస్ట్ లేదు, అంతా నూడిల్స్ పేచి. ఓకే, సో మొత్తానికి లవ్ లెటర్ రాసింది చదువుతాం. నా జగదేక వీరుడికి నీ అతిలోక సుందరి రాయునది. నీకుంది కళ్ళజోడు, నాకుంది కళ్ళజోడు, అందుకే మనం ఇద్దరం ఈడు జోడు. పంట పండాలంటే పురుగుల మందు కొట్టాలి, మన ప్రేమ పండాలంటే నువ్వు ఒక ఫుల్ మందు కొట్టాలి. అబ్బా, నువ్వు బక్కగా ఉంటే చెక్కనుకున్నా, కానీ నువ్వు బెల్లం ముక్క. అబ్బా, నువ్వు బక్కగా ఉంటే చెక్క ముక్క అనుకున్నా, కానీ నువ్వు ఒక బెల్లం ముక్క. నేను సై అంటే సెకండ్ కో గిఫ్ట్ ఇచ్చావు, బైక్ మీద లిఫ్ట్ ఇచ్చావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. అబ్బా, మనది ఒక ప్రేమ జంట, మాట్లాడుకోవాలి ప్రతి ఇంట. వచ్చా నీకు వంట? రేపటి నుంచి వండాల్సింది నువ్వేనంట. కనబడకు నా కంట. బాయ్, ఉంటా. కరెక్ట్ అమ్మా. ఇది వింటే నాకు వస్తుంది కడుపు మంట. ఇట్లు ప్రాస కోసం పాకులాడి ప్రాయం, నవ్వి చేయండి సాయం. సరే, ఇదేదో కొంచెం ఓ పద్ధతిగా ఓ మాదిరిగా రాశావు, బాగుంది. మీకు ఎలా ఉన్నా నచ్చుతుందిలేండి అటు సైడ్ లెటర్లు. హలో, మిమ్మల్ని గెలిపిద్దామని నేను సాయి శక్తిలా ప్రయత్నిస్తున్నాను, మీరే గెలవట్లేదు. ఓకే ఓకే, ఫస్ట్ లెటర్. నా ఆనంద భైరవికి నీ పాతాల భైరవి రాయినది. నా ప్రాణహిత ఓ రోహిత, వచ్చా నీకు ఈత, అది రాకే పోయాడు మా తాత. ఈ విషయం చాలా పాత, అయినా మోగించాలి తప్పదు మోత. అందుచేత విధించకు నా ప్రేమలో కోత. రేషన్ షాప్కి ఇచ్చావేంట నువ్వు? అలా చేస్తే చూసుకోవాల్సి వస్తుంది శ్వేత, లత, గీత. ఆల్రెడీ ఇది కాదంటే ఇంకోళ్ళతో రెడీగా ఉంటావు. కంగ్రాచులేషన్స్. మొన్నే పెట్టాను లోను, నీ కోసం కొన్నాను గౌను. అవును, నీకు లైన్ వేస్తున్నాడు నా ఫ్రెండు, వాడి పేరు వేణు. వాడు వేస్ట్ గాడు, ఇది నిజం. అవును, అర్థమవుతుంది నీకు. పోను ప్రాసల కోసం వినబడ్డాడు. ఇంకా ఆలోచిస్తే నేను నీ దగ్గరికి రాను, వెళ్ళదు. వెళ్ళి చూసుకుంటా యూట్యూబ్ లో వెంకటేష్ సినిమా సీను, మై లవ్ ఈస్ గాను. ఇట్లు నాకు రాయటం రాదు కవిత, అందుకే వదిలేసింది రోహిత. నేను స్టార్టింగ్ లో చెప్పా, ఏమని చెప్పా? నా శక్తులన్నీ నీకు దారిపోస్తున్నా, విచ్చలవిడిగా వాడుకోని ఆవిడంది. తెలుసుకోవాలి కదా, ఒక మగాడి మాట ఇంకో మగాడు వినాలి కదా గెలవాలంటే. రేషన్ షాప్ దగ్గర కిరోసినాయిల్ కోసం లైన్లో నిలబట్టి రాసినట్టు ఏమిటా అదే కవితలు? క్రియేటివ్ థాట్స్ ని ఎంకరేజ్ చేయరా? ఏంటది క్రియేటివ్? ఎప్పుడు రొటీన్ గానే లవ్ స్టోరీలు రాయాలా? కొంచెం యూజ్ క్రియేటివ్ బ్రెయిన్. లుక్ అట్ దిస్ లెటర్, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్స్ కమింగ్ అవుట్. వావ్, సీరియస్లీ సీ దట్ వాస్ ఆసమ్. ఆసమ్. నేనే గెలిచాను. పట్టుకోరా, తీసుకెళ్ళరా, నేను మనమే గెలిచాం. కమ్ ఆన్, చీర్స్. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. yes ఈసారి కూడా నువ్వే గెలిచావు. ఓకే నందు. లేదు నువ్వు గెలిచావు అబ్బా. ఓకే, హ్యాపీ ఫీల్ అవ్వా మనస్ఫూర్తిగా. అదిగో, అది ఒక ఇరిటేషన్ తో, ఒక కుళ్ళుతో, ఒక కడుపు నొప్పితో వచ్చినటువంటి నవ్వు. నువ్వు గెలిచావు హరితేజ, సీరియస్లీ. తను గెలిచింది, తనే గెలిచింది. పిల్లల మాట చద్దన్న మూట అనే సామెత ఉంది, తెలుసా మీకు? మా గణపతిని అడుగుతాను, గణపతి ఎవరు గెలిచారా? గణపతి అంత తోడు నీ గురించి చెప్పాడంటే ఇప్పుడేంటి? నువ్వు గెలిచావు. కాకపోతే దామని ట్రై చేశాడు నందకిషోర్, ఎవడేం చేయలేడు దాన్ని. వాడిపోయా. చాలా ట్రై చేశాను, అవలా.
మొత్తానికి తనని గెలిపించింది నందకిషోర్ కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పండి నంద. అందరికీ తెలుసు చాలా కష్టపడి కొత్త థాట్స్ తోటి ఒక మంచి లెటర్ రాశావు. నాకు రాయడం రాదు కవిత, అందుకే వదిలేసింది రోహిత. లాస్ట్ పంచ్ లైన్ ఉంది, సీరియస్లీ. అంటే పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యండి కాదు కదా, త్రివిక్రమ్ గారు సినిమాలు చేశారు కదా. లాస్ట్ పంచ్ మనదైతే రోహిత ఆవిడ గెలిచిందే. చాలు చాలు, భరించలేను నేను. చూసావా, నువ్వు గెలిచావంటే నువ్వే నమ్మలేకపోతా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్దాం. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. ఏజ్ మారితే హెయిర్ మారుతుంది, సైజ్ మారుతుంది. ఆడదెలా మారుతుందిరా బ్లడీ ఫూల్. కొన్ని పనులు జరగాలంటే కొన్ని పట్టుకోక తప్పవన్న. శిల్ప చక్రవర్తి గారు అండ్ ఉత్తేజన. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. హలో సమీర్ గారు. యా. అండ్ ఐవ్ సీన్ యూ మెనీ టైమ్స్ అట్ దుబాయ్ ఎయిర్పోర్ట్. చాలా సార్లు చూసానండి, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ ని యాక్చువల్లీ. వేర్ డు యు లివ్? మీరు ఎక్కడ ఉంటారు? కొంచెం అడ్రస్ ఇస్తారా? యా. సార్ మీరు పడుకున్నారా సార్? లేకపోతే యా యా తప్పితే ఏమీ అనట్లేదు. యా. కమల్ హాసన్ కి ఎక్స్ప్రెషన్ నేర్పించింది ఎవరు తెలుసా? నేను. శృతి హాసన్ కి ఎక్స్పోజింగ్ నేర్పించింది ఎవరనుకుంటున్నావు? నేను. ఇది మాత్రం నిజమే.